నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య రత్న, జ్యోతిష్య ప్రపూర్ణ బిరుదాంకితులు భానుకోటేశ్వరి గారు. ఇప్పుడు వారితో మాట్లాడదాం. నమస్కారం అమ్మా. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మ, చాలామంది ఇంట్లో భార్యాభర్తలు సఖ్యత లేకుండా ఎప్పుడు గొడవలు పడుతూనే ఉంటారు. ఒకరు చెప్పిన మాట ఒకరు వింటూ ఉండరు. అట్లాంటి వాళ్ళు తన భర్త తను చెప్పిన మాట వినాలంటే ఎలాంటి రెమెడీ చేసుకుంటే బాగుంటుంది? తప్పకుండానండి. అయితే ఈ విషయం చెప్పడానికి ముందుగా అసలు వివాహ పొంతన అనేది ఒకటి ఉంటుంది. వాళ్ళిద్దరికీ కలిసే లేదా. ఇప్పుడు రాశితుల్య నవాంశ అనే ఒక పద్ధతి ఉంటుంది. అంటే జాతక పొంతన, వివాహ పొంతన అంటారు కదా. ఇది చూడాలి, డీప్గా మనం పరిశీలించాలన్నమాట. అసలు వీళ్ళ రాశి ప్రకారం, వీళ్ళకి ఇప్పుడు నడిచే దశ ప్రకారము వాళ్ళ దానికి వీళ్ళ దానికి బాగా కలిసి ఉందా, లేదా కాంట్రడిక్టరీగా ఉందా. ఒక్కోసారి ఇద్దరు జాతకాలు బాగుంటాయి, ఇద్దరు మంచి పొజిషన్కి వెళ్ళే వాళ్ళే ఉంటారు. ఎవరిది వాళ్ళు ఇండిపెండెంట్గా చూస్తే చాలా మంచి జాతకాలు అని చెప్పాలి. కాకపోతే రాంగ్ కనెక్షన్ ఒకసారి కొంచెం ప్రాబ్లమ్స్ ఇచ్చేస్తుంది అనమాట. అంటే ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నానండి, నాకు ఒక ఆరా ఉంటుంది, మీకు ఒక ఆరా ఉంటుంది. సో ఇది మ్యాచ్ అయింది అనుకోండి, మీరు నా దగ్గరికి వచ్చినప్పుడు చాలా ప్లెజెంట్గా హాయిగా ఉంటుంది, నేను మీ దగ్గరికి వచ్చినప్పుడు నాకు హాయిగా కూల్గా అనిపిస్తుంది. అది లేదనుకోండి, మీకు అనిపిస్తుంది ఎప్పుడెప్పుడు ఇది అయిపోతున్నాయి, ఎప్పుడెప్పుడు వైండప్ చేద్దామని నాకు అనిపిస్తుంది. అది ఎప్పుడు ఇలా మనం డే టు డే లైఫ్లో కలిసినప్పుడు మనం ఇది ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటాం కదా. ఇలా మనం గంటకు కలిసినప్పుడే ఎక్స్పీరియన్స్ అవుతున్నప్పుడు లైఫ్ లాంగ్ మనతో కలిసి ట్రావెల్ చేసే వాళ్ళది ఎలా ఉంటుంది అనేది చూసుకోవాలి. అయితే ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే బ్రహ్మలిఖితం, మనం మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు కదా. రాసి పెట్టి ఉంటే ఏది ఎవరు తప్పించలేరు. ఒక్కొక్కసారి అలా జరిగిపోతూ ఉంటుంది. అలా కూడా జరిగే సిచ్యువేషన్స్ ఉంటాయి. అన్నీ చూసుకున్నా ఒక్కోసారి అవతల వాళ్ళు తప్పు ఇచ్చారనుకోండి, మనం దానికి ఏం చేయలేం కదా. సో అలాంటప్పుడు ఏంటంటే వాటిని కరెక్ట్ చేసుకోవడానికి మొదటైతే జాతక పరిశీలన చేసుకోవాలి. అయితే ఇప్పుడు అందరూ జాతక పరిశీలన చేసుకున్న వాళ్ళే ఉండరు కదా, వాళ్ళకి కూడా మనం సొల్యూషన్స్ చెప్పాలి. కాబట్టి దాని గురించి మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం. అయితే దీనికి భార్యాభర్తలు మొదట ఏంటంటే ప్రాక్టికల్గా ఫస్ట్ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉండేలాగా ఒకళ్ళకొకళ్ళు ప్రయత్నించాలి. భార్య కావచ్చు, భర్తే కావచ్చు, ఇద్దరు కూడా ప్రయత్నించాలి. సో అంటే అర్థం చేసుకునే విధంగా ఉండడం ఎలా అన్న విషయం వస్తే కనుక, వీలైనంత వరకు గొడవలు వస్తున్నాయి అని అనుకుంటే కనుక వీలైనంత వరకు అవతల మనిషిని రెచ్చగొట్టేలాగా మాట్లాడకుండా కామ్ డౌన్ చేస్తూ మాట్లాడుతూ వెళ్తే కనుక అది ఎవరైనా సరే అవతల వ్యక్తి వీళ్ళది వినడానికి సిద్ధపడతారు. ఫస్ట్ వీళ్ళది ముచ్చటేస్తుంది చూడంగానే. సో ఏం చెప్తున్నారో ఒకసారి విందాం కదా అని అనిపిస్తుంది. అప్పుడు వీళ్ళ మనసులో ఉన్న బాధ కావచ్చు, భావం కావచ్చు చక్కగా వ్యక్తపరచడానికి అవకాశం ఉంటుంది. అంటే కొన్ని ప్రాక్టికల్గా చేయాలి, కొన్ని రెమెడీస్ పరంగా చేయాలి కదా. సో ఇలా ఒకటి చేయాలి. అయితే ప్రతి పౌర్ణమికి అండి భార్యాభర్తల మధ్య, ఇద్దరి మధ్య చక్కటి అనురాగము, అన్యోన్యత, ఆప్యాయత ఉండాలనుకుంటే కనుక ప్రతి పౌర్ణమి రోజు భార్యాభర్తలు ఇరువురు కూడా కలిసి పౌర్ణమి చంద్రుల్లో చక్కగా నడవాలి. మీరు నడుస్తారా, కార్లో వెళ్తారా, బైక్ మీద వెళ్తారా, ఎలా వెళ్తారా అనేది మీ అంటే వాళ్ళ చాయిస్. ఎవరిదైతే భార్యాభర్తలు అనుకూలంగా లేదో వాళ్ళ చాయిస్. అలా వెళ్ళేప్పుడు ప్రశాంతంగా వాళ్ళ ఫ్యూచర్కి సంబంధించిన విషయాలు మాట్లాడుకోవాలి. ఇంకా పోస్ట్ మార్టం చేయకూడదు. ఆ టైంలో జరిగినవేవి తవ్వుకోకూడదు. బికాజ్ జరిగినవి తవ్వుకోవడం వల్ల ఉపయోగం ఉండదు. డ్యామేజ్ ఏంటంటే మనశ్శాంతి భంగపడుతుంది కదా. ఉపయోగం లేని విషయాలు కథ కరెక్ట్ చేసుకోవడానికి మాట్లాడుకోవచ్చు అంతవరకే, కానీ దాన్ని మళ్ళీ డిస్టర్బెన్స్ ఫ్యాక్టర్ కింద చేసుకోకూడదు. అలా చేసుకోకుండా పౌర్ణమి చంద్రుడి చుట్టూ, అంటే పౌర్ణమి చంద్రుడు వెన్నెల కనుక వీళ్ళిద్దరి మీద పడేట్టు తిరిగితే కనుక, చంద్రుడు మనఃకారకుడు కాబట్టి వీళ్ళిద్దరి మనసులో ఉన్న, అంటే ఒకళ్ళ పట్ల ఒకళ్ళకున్న భేదాభిప్రాయాలు తొందరగా తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఏదో సామెత చెప్పినట్టు ఇద్దరి మధ్య సఖ్యత ఉంటే ఇంకే ఇది ఎందుకు అన్న అనుమానం రావచ్చు. అంటే కొంతమంది అసలు వినరు, అలా కూడా రావడానికి వినకపోవచ్చు. అలాంటప్పుడు ఏం చేయాలంటే అమ్మవారికి ప్రతి పౌర్ణమి ఈ చిన్న నామంతో కుంకుమార్చన చేసి ఆ కుంకుమని ప్రతిరోజు నుదుటన ధరించడం వల్ల ఆరా చక్కగా కనెక్ట్ అవుతుంది. భార్యాభర్తలు ఇద్దరి మధ్య కూడా చక్కటి పాజిటివ్ ఆరా వస్తుంది. ఒక్కోసారి వీళ్ళిద్దరి మధ్య బాగా ఉన్నా కూడా చుట్టూ ఉన్న మనుషుల వల్ల కూడా కొంత ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇలా రకరకాలుగా ఉంటాయి. కాబట్టి అవేమీ లేకుండా ఉండడానికి అమ్మవారిని మనం ప్రత్యేకించి ముగ్గురమ్మల్ని కలిపి ఆరాధించాలి. ముగ్గురమ్మల్ని కలిపి ఆరాధించాలంటే ముగ్గురమ్మలకి సంబంధించిన బీజాక్షరాల్ని మనం ఇక్కడ తీసుకోవాలి. ఇందులో ఐం బీజం సరస్వతి అమ్మవారిది. హ్రీం బీజం
హ్రీం బీజం పార్వతి అమ్మవారిది, శ్రీం బీజం శ్రీ మహాలక్ష్మి అమ్మవారిది. ఓకే. ప్రతిరోజు కుదిరితే ప్రతిరోజు, లేదా పౌర్ణమి ముందొచ్చే శుక్రవారం పౌర్ణమి, ఈ రోజుల్లో కుంకుమని ఇలాగా చేత్తో పట్టుకొని ఆ కుంకుమతోటి ఐం హ్రీం శ్రీం సువాసనర్చన ప్రీతాయే నమః, ఐం హ్రీం శ్రీం సువాసనర్చన ప్రీతాయే నమః, ఐం హ్రీం శ్రీం సువాసనర్చన ప్రీతాయే నమః. ఈ నామాన్ని మనసులో 108 సార్లు, కానీ వాళ్ళకి టైం లేదే అనుకోండి 21 సార్లు అయినా అనుకోవచ్చు. ఇప్పుడు ఎందుకంటే ఇందాక మీరు అన్నట్టు ప్రతి ఒక్కళ్ళు వర్కింగ్ కదా, ఇప్పుడు కంపారిటివ్లీ మెన్ ఆడవాళ్ళకి ఇంకా ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఇంట్లో పిల్లల్ని అంటే ఇద్దరు కలిసి చేసుకుంటున్నా ఒక 10% ఆడవాళ్ళకి ఎక్కువే ఉంటాయి, అది అందరూ ఒప్పుకోవాల్సిన విషయం. సో పిల్లల్ని చూసుకోవాలి, ఇంకా పనులు అవి ఉంటాయి. కాబట్టి ఇవన్నీ చేసేటప్పుడు అంతసేపు 108 సార్లు చదువుకునే సమయం లేకపోయినా 21 సార్లు అయినా చేయొచ్చు. 21 సార్లు అయినా నామాన్ని అంటే కుదిరిన రోజు 108 సార్లు 1008 సార్లు జపం చేసుకుంటే మంచిది. ఓకే. ఆ కుంకుమను అమ్మవారి పాదాల దగ్గర వేసి కొంచెం పట్టుకొని, అంటే మొత్తం అనుకున్నంతసేపు కుంకుమార్చన చేయాలని లేదండి, కుంకుమ కొంచెం చేతితో పట్టుకొని ఈ నామం అంతా 21 సార్లు 108 సార్లు చదువుకొని అది అమ్మవారి పాదాల ముందు పెట్టి దాన్ని నుదుటన ఇక్కడ ప్రతిరోజు ధరించడానికి ప్రయత్నిస్తే కనుక భార్యాభర్తల మధ్య ఏవేవైతే మిస్అండర్స్టాండింగ్ ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి. దీనికి ఇంకొకటి ఏంటంటే లైఫ్ పార్ట్నర్ యొక్క లాంగ్విటీని పెంచుతుంది ఈ రెమెడీ. సో మనం లాంగ్విటీ ఒకటి చూస్తాం కదా, సో ఆ జన్మజాతకంలో అపమృత్యు దోషాలు ఉంటాయి. ఒక్కొక్కసారి అపమృత్యు దోషాలు ఉంటే ఎలా పరిణమిస్తాయంటేనండి, వాళ్ళ జన్మజాతకంలో కనుక ఆయుస్థానం చాలా బాగా ఉందనుకోండి, అపమృత్యు దోషాలు వాళ్ళని ఏం చేయవు. అప్పుడు ఏం చేస్తే అపమృత్యు దోషాలు అంటే బాధ దుఃఖం అనమాట. వీళ్ళిద్దరి మధ్య సడన్గా అప్పటిదాకా బాగున్న వాళ్ళు బాగా గొడవలు పడిపోతూ ఉంటారు. బాగా అసలు ఇంకేంటంటే వీళ్ళేనా ఇంత గొడవ పడుతున్నారో అని అనుకునే విధంగా ఉంటుంది అనమాట. అది ఇలాగ రూట్ అవుతుంది, ఇఫ్ నాట్ దట్ వే దిస్ వే అన్నట్టు రూట్ అవుతుంది అనమాట. దాన్ని తొలగిస్తుంది అంటే ఆయుర్దాయం పెరగడం లేదా ఉన్న సమస్య ఎందువల్ల రూట్ కాజ్ ఏదైతే ఉందో అది అమ్మవారు ఖండించేస్తుంది. ఈ 2 రెమెడీస్ చేసుకుంటే ఇంకా మంచిది. 2 రెమెడీస్లో ఏమన్నా ఒక్క రెమెడీ చేసుకున్నా మంచిది. ధన్యవాదాలు. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.